తన భార్య బర్త్డే వేడుకల చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. పోలీసులతో ట్రాఫిక్ సమస్యల మీద చర్చించడానికి సమావేశం పెట్టుకున్నామని, నేను బయట నుంచి వచ్చేలోపు కొంతమంది కార్యకర్తలు బర్త్డే కేక్ కట్ చేస్తామని కూడా నా సతీమణిని అడిగారని తెలిపారు. పక్కనే ఉన్న పోలీసులు కూడా ఆ కేక్ కటింగ్ వద్దకు వచ్చారు తప్ప ఉద్దేశపూర్వకంగా ఏ కేక్ కటింగ్లు చేయలేదని కూడా వెల్లడించారు ప్రత్తిపాటి పుల్లారావు. రాయటం గాని మీడియాలో చూడటం గాని దాన్ని మళ్ళీ డిస్కషన్స్ లో పెట్టి ప్రతిష్టను దెబ్బతీయటంలో గాని చాలా బాగా కలుగుతాం. ఎందుకంటే సందర్భం లేకుండా వారి జోక్యం లేకుండా ఎక్కడ కూడా వారి ఇంటర్ఫియరెన్స్ లేకుండా హైదరాబాద్ లో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావడం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. రెండు, ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీకి కూడా రాజీనామా చేయాలి. నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీల్లేదు, నా గుండా ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీల్లేదు. అంత స్పష్టంగా ఉన్నాను. రాజకీయాల్లో జీవితాలు త్యాగం చేశాం. త్యాగాలతో పాటు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటం కూడా జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ గాని దానికి అనుబంధమైనటువంటి పత్రికలు ఛానల్స్ గాని అనేక రకాలైనటువంటి